జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం గతంలో ఎన్నడూ జరగని విధంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ కుళాయి చెరువు ప్రాంగణంలో గల పార్టీ కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చే ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా వచ్చి తిరిగి క్షేమంగా వెళ్లే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చల్లటి మజ్జిగ, పండ్లు, మంచినీటి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్క జన సైనికుడు, నాయకులు, వీర మహిళలు ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, శాసనసభ్యుడు పంతం నానాజీ, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వచ్చిన సభ్యులందరికీ కూడా సభకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మేము తిరుగు ప్రయాణంలో ఎక్కడ కూడా భోజనం విషయంలో అసౌకర్యం కలగకుండా అక్కడికడే ఫ్రెష్ గా వండి పెట్టి ఈ 4 ప్రధాన రహదారుల్లో వేల సంఖ్యలో అందరు కూడా అందించడానికి మేము ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే వాతావరణంలో మార్పులు కనపడుతున్నాయి మనకి. ఉష్ణోగ్రత పెరిగింది కాబట్టి మజ్జిగ, మంచినీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పుచ్చకాయలు నానాజీ గారు గుర్తు చేశారు. కడప నుంచి కూడా కొంతమంది ముందుకు వచ్చారు మా నాయకులు. సో ఇక్కడ కూడా స్థానికంగా నానాజీ గారి ఆధ్వర్యంలో పుచ్చకాయలు కూడా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఎవరైతే తోపుడు బండ్లు వాళ్ళు ఉన్నారో పాపం ఈ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి ఆ రోజు చక్కగా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయమన్నాం. సో ఈ కాకినాడ మరియు పిఠాపురంలో ఉన్న తోపుడు బండ్ల వాళ్ళందరినీ కూడా ఆ రోజు సభా ప్రాంగణం దగ్గర వాళ్ళందరికీ ఇటువంటి అవకాశం కల్పించి ఉచితంగానే ఇవన్నీ మేము ఉచితంగానే ఇస్తాం. కాకపోతే వాళ్ళకి ఆ రోజు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు కూడా ఒక గౌరవం తగ్గే విధంగా ఈ కార్యక్రమం ఆ రోజు నిర్వహించబోతున్నాం. సో ఈ విధంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒక ఒక కొత్త ఉత్తేజంతో ఒక అద్భుతమైన నాయకత్వం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము ముందు తీసుకెళ్తాం జనసేన పార్టీకి. వర్తమాన రాజకీయాల్లో ఇటువంటి ఆలోచనలు బహుశా ఎవరికి గతంలో వచ్చుండవు. నిజంగా గర్వపడుతూ ఈ కార్యక్రమం విజయవంతంలో మీ అందరూ కూడా సహకారం ఎంతో అవసరం. మీడియా మిత్రులందరూ కూడా కలిసి రావాలి. ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో రావాలి. మీరు వచ్చిన రూట్ కానివ్వండి, మీ పార్కింగ్ విషయాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు సాయంత్రం కల్లా ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్లాన్ అనేది మేము తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాం.